హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియోలు చూడండి, అండ్ మన ఓల్డ్ ప్లేలిస్ట్ కూడా ఉంది, అందులో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. నాన్ ఎగ్జాక్ట్ డిస్కస్ చేయడానికి ముందు వీ ఆల్రెడీ నో వాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా? మరి ఎగ్జాక్ట్ అంటే ఏమని చెప్పాను, నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏమంటానో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఇంకొకటి, నాన్ ఎగ్జాక్ట్లో మనకి 5 మెథడ్స్ ఉన్నాయి, అవి 1 by 1 డిస్కస్ చేద్దాము. అండ్ ఇంకొకటి, నాన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్కి మీకు డిఫరెన్స్ అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, 1-2 వీడియోస్ ఎగ్జాక్ట్కి నాన్ ఎగ్జాక్ట్కి డిఫరెన్స్ ఏంటి, వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చెక్ చేసుకోండి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఎగ్జాక్ట్ డిస్కస్ చేయడానికి ముందు మనకి ఎగ్జాక్ట్ అంటే ఏంటో జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అది తెలియాలి మనకి, అప్పుడే మనం నాన్ ఎగ్జాక్ట్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, ఇచ్చినటువంటి ఈక్వేషన్ MdX + Ndy = 0 ఫార్మాట్లో ఉంటూ ఏం కావాలి, ఇట్ సాటిస్ఫైస్ వన్ కండిషన్, ఎగ్జాక్ట్నెస్ కండిషన్, ∂M/∂y = ∂N/∂x అయితే దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. అవునా? కానీ ఒకవేళ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫార్మాట్లోనే ఉంది, బట్ mn వాల్యూస్ తీసుకొని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే దీస్ వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ వచ్చాయనుకోండి, అంటే ∂M/∂y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂N/∂x అయితే then we can say that the given equation is non-exact differential equation. ఏమంటున్నాను, ఎగ్జాక్ట్నెస్ కండిషన్ అనేది ఈక్వల్ కాకపోతే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ఈజ్ non-exact differential equation. అయితే దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఏం లేదమ్మా, నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేయడానికి ఒక వర్డ్ ఆర్ ఒక టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు, దట్ ఈజ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూస్ చేసి నేను ఏం చేస్తానంటే నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేస్తాము. అవునా? ఏంటి మరి ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, డైరెక్ట్ ఎలా చేయొచ్చు, ఏ మెథడ్స్ యూజ్ చేయాలనేది చూద్దాము. దానికంటే ముందు నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తారు అని అంటే, ఇప్పుడు ఇది నాన్ ఎగ్జాక్ట్, ఈక్వేషన్ 1 అనేది నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా 1 ఇంటూ దట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే యూ విల్ గెట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఏమొస్తుంది నాకు, నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్కి కన్వర్ట్ చేయాలంటే ఈ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ అవుతుంది. మరి మనం ఇది డైరెక్ట్ రాయొచ్చా అని అంటే మనం డైరెక్ట్ రాయలేము, ఎందుకంటే ఒక ఫార్ములా ఉంటే మనం డైరెక్ట్ రాయొచ్చు, కానీ ఇచ్చినటువంటి నార్మల్ ఈ నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది మనకి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్లో ఉంటుంది. అప్పుడు మనము 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ని కనుక్కుంటాము. ఒకటి వచ్చేసి మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇన్స్పెక్షన్ మెథడ్. ఇదేంటంటే ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్మాట్లో ఉంటే ఆ ఫార్ములా నుంచి మనం డైరెక్ట్ సొల్యూషన్ రాస్తాము. మీరు ఫస్టే ఇది చూస్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఆల్రెడీ చెప్పాను, బట్ ఈ మెథడ్ అనేది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ 4 మెథడ్స్ ఉంటాయి. అవేంటి అని అంటే నేను చెప్తాను బ్రీఫ్గా, మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, 4 చెప్పినప్పుడు చెప్తాను. ఒకవేళ దీన్ని 5 లాస్ట్ డిస్కస్ చేద్దాం కాబట్టి నెంబర్ 5 అనుకోండి. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అని అంటే, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, MdX + Ndy అండ్ ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ ఫార్మాట్లో ఉంటూ
హోమోజీనియస్ అయితే కనుక మనం అప్లై చేస్తామంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny అంటాము. మరి ఇది ఎలా మేడం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా వీలైతే ఈ వీడియోలో చెప్తాను. లేదు అంటే నెక్స్ట్ వీడియోలో దీని మీద ప్రాబ్లమ్స్ తీసుకొని ఏ విధంగా కన్వర్ట్ చేయాలని చెప్తాను. ఎప్పుడైనా మీరు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ఫస్ట్ ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా కనుక్కోండి. నాన్ ఎగ్జాక్ట్ అయితే ఏ మెథడ్స్ యూజ్ చేయాలి? ఒకటి ఇన్స్పెక్షన్ మెథడ్, ఇంకొకటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో 1/mx ప్లస్ ny ఒకటి, 1/mx మైనస్ ny ఒకటి, 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x is equal to f of x method. Then another one 1/n m into ∂n/∂x minus ∂m/∂y equal to g of y. అలా మనకి 4 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్స్ ఉన్నాయి అండ్ ఒకటి ఇన్స్పెక్షన్ మెథడ్, డైరెక్ట్ ఫార్ములా మెథడ్. ఈ 4 మెథడ్స్ని నేను ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి డిఫరెంట్ వీడియోస్లో రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటిది ఇచ్చినటువంటి ఈక్వేషన్ హోమోజీనియస్ అండ్ అవుతూ నాన్ ఎగ్జాక్ట్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఏ విధంగా కనుక్కోవాలి అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్టర్ ఫైండింగ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ what we have to do, this first equation will convert it into exact అనేది ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నాన్ ఎగ్జాక్ట్, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. బెటర్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని మాత్రం షేర్ చేయండి, కమెంట్ కంపల్సరీ. అప్పుడే మీకు మోర్ అండ్ మోర్ లేటెస్ట్ వర్షన్ వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.